ఒక యవనస్తుడు కొత్తగా ఒక సంఘానికి పాస్టర్గా వెళ్ళాడు. పాస్టర్గా వెళ్ళినప్పుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్తున్నాడు. ఏమిటంటే, ప్రియులారా, సేవ అంటే చాలా సులభం అనుకుంటున్నారు. సేవకుని జీవితం అంటే చాలా గొప్ప అనుకుంటున్నారు. నా కుడి వైపున సమస్యలు ఉన్నాయి, నా వెడం వైపున సమస్యలు ఉన్నాయి, నా వెనక సమస్యలు ఉన్నాయి, నా ముందు సమస్యలు ఉన్నాయి, నా చుట్టూ సమస్యలే ఉన్నాయి, చుట్టూ శత్రువులు, చుట్టూ పోరాటాలు. ఇది సేవకుని యొక్క జీవితం. మీకు అర్థం కావట్లా సేవకుని యొక్క పోరాటాలు ఏమిటో అని అంటూ ఉంటే, కూర్చున్న వారిలో ఒక పెద్ద ఆయన దేవునికి స్తోత్రం అన్నాడు. ఏంటంట, సేవకుడికి కుడి వైపున ఎడం వైపున ముందు వెనక చుట్టూ సమస్యలుంటే ఆ పెద్ద ఆయన అంటున్నాడు దేవునికి స్తోత్రం అన్నాడు. ఈ యవన సేవకుడికి కోపం వచ్చింది. ఏంటి పెద్ద ఆయన, కుడి వైపున ఎడం వైపున ముందు వెనక నాకు అన్ని సమస్యలు అంటే దేవునికి స్తోత్రం అంటావు ఏమిటి పెద్ద ఆయన అని అంటే, ఆ పెద్ద ఆయన అన్నాడు ఏంటి తెలుసా అండి, బాబో యవన సేవక, నీ కుడి వైపున సమస్యలు ఉండొచ్చు, ఎడమ వైపున సమస్యలు ఉండొచ్చు, ముందు సమస్యలు ఉండొచ్చు, వెనక సమస్యలు ఉండొచ్చు, పైన ఎప్పుడు ఖాళీగా ఉంటుంది చూడు అన్నాడట. ఏంటట, పైన ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది చూడు, అక్కడి నుంచి మాత్రం ఎప్పుడు నీకు సమస్య ఉండదు, అక్కడి నుంచి మాత్రం నీకు ఎప్పుడు సమస్యలు రావు, ఇది ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. ఎందుకో తెలుసా, నీ చుట్టూ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు తల ఎత్తి ప్రార్థన చేస్తావు అని ప్రభు ఎప్పుడు కూడా తలుపు తెరిచే ఉంచుతాడు. పైకి చూడు.